మొన్న అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్ వ్యవహారంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను కొందరు టార్గెట్ చేసి రచ్చ చేశారు. బన్నీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. తాజాగా ఎన్టీఆర్ ను కొందరు కావాలనే టార్గెట్ చేశారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. దేవర మూవీ ప్రీ రిలీజ్ షోకి కొందరు చొరబడి రచ్చ చేయడం సంచలనంగా మారింది. దీంతో భద్రతా కారణాల రీత్యా ఈవెంట్ ను రద్దు చేశారు. అయితే ఇదంతా పక్కా ప్లాన్ తో చేశారంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. తమ హీరోను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుతో కొంతకాలంగా ఎన్టీఆర్ కు దూరం పెరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవల చంద్రబాబును కలుస్తానని చెప్పిన ఎన్టీఆర్ కలవలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొందరు ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి ఉంటారని ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి. హలో, రైట్ వినోద్ చెప్పండి. వైశాలి, మొన్న అల్లు అర్జున్ టార్గెట్ చేశారు. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు జానీ మాస్టర్ వ్యవహారం కానీ, దాని తర్వాత దేవర్క్ సంబంధించినటువంటి సినిమా ప్రమోషన్స్ అవ్వచ్చు, ప్రీ రిలీజ్ అవ్వచ్చు, ఏదేమైనా రోజుకొక సంచలనాత్మకమైనటువంటి ట్విస్టులు అయితే బయటకు వస్తున్నాయి. జానీ మాస్టర్ విషయంలో అల్లు అర్జున్ హస్తం ఉందంటూ అల్లు అర్జునే జానీ మాస్టర్ ఇరికించారంటూ కూడా కొన్ని ట్రోల్స్ అయితే అయ్యాయి. వాటిని మొత్తానికి అది అభిమానులు ఎవరైనా పక్కన పెడితే నెట్ లో మాత్రం విపరీతంగా అల్లు అర్జున్ టార్గెట్ చేసి వస్తే కొంత ట్రోల్స్ అయితే అయ్యాయి. దాని తర్వాత దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ అతిథిగా వస్తాడంటూ కూడా ఆ మధ్య కొన్ని గాసిప్స్ అయితే బయటకు వచ్చాయి. సినిమా యూనిట్ అయితే ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు కానీ డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్ కి అలాగే అల్లు అర్జున్ కి ఇద్దరి మధ్యలో బావా అనుకుంటూ పిలుచుకునే అంత చనువు ఉంది, వాళ్ళ ఇద్దరి మధ్యలో అంత సాన్నిహిత్యం ఉంది. కాబట్టి డెఫినెట్ గా అల్లు అర్జున్, ఎందుకంటే పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా ఒక ఫేమ్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తారంటూ కూడా ఊహాగానాలు అయితే వ్యక్తమయ్యాయి. దాదాపు మేకర్స్ ఎక్కడ అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ కన్ఫామ్ గా వస్తున్నాడంటూ కూడా లీకులు అయితే బయటకు వచ్చాయి. సో దీంతో ఈ ఇష్యూ జరిగిన తర్వాత మళ్ళీ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఇష్యూలో రీసెంట్ గా గత వారం 10 రోజుల నుంచి జరుగుతున్న ఇష్యూలో అల్లు అర్జున్ జానీ మాస్టర్ ను టార్గెట్ చేసి ఇరికించారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో వీటన్నింటి చూస్తే అయితే కావాలని కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారా లేకపోతే ఎవరైనా చేపిస్తున్నారా అనేది విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ వెనుక కూడా కొంతమంది హస్తం ఉంది. కావాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకుండా అంటే దాదాపు 3,000 మందికి ఫ్యాన్స్ ఇస్తే అక్కడికి వచ్చిన జనాభా మాత్రం దాదాపు 10,000, 8,000 నుంచి 10,000 ఈజీగా ఉంటారని అంచనా వేశారు. సో ఇంతమంది ఎందుకు వస్తారు అంటే కేవలం అభిమానంతో వచ్చిన వాళ్ళు, ఎందుకంటే పాసులు దొరక్కపోయినా నేరుగా దూరం నుంచైనా జూనియర్ ఎన్టీఆర్ చూసే అవకాశం ఉండొచ్చేమో అంటే ఉద్దేశంతో చాలా మంది అయితే వచ్చారు. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు చూస్తే విధ్వంసాలు కానీ, ఫర్నిచర్ డ్యామేజ్ అవ్వచ్చు, అలాగే గ్లాసులు పగలగొట్టడం కావచ్చు, భారీ సంఖ్యలో ఒకేసారి పరిగెత్తడం కానీ, కొంతమంది ఇక్కడ పడిపోవడం, అలాగే లాఠీ చార్జ్ కి సంబంధించిన ఇష్యూస్. సో వీటన్నింటి చూస్తుంటే కావాలనే కొంతమంది అన్నోన్ పర్సన్స్ అక్కడికి వచ్చి అంటే కొంతమంది పోకిరీలు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకుండా మిగతా వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఒక గందరగోళ వాతావరణం అయితే సృష్టించారంటే అయితే కొంత బయటకు వస్తుంది. కొద్దిసేపటి నుంచి ఇవాళ ఉదయం నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము జూనియర్ ఎన్టీఆర్ మాటకి కట్టుబడి ఉన్నాము, ఆయన ఎక్కడ అంటే ఆయన మాటకి, ఎందుకంటే ఆయన ఎప్పుడైనా మా క్షేమం కోరుకునే వ్యక్తి, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళినా, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా, ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేసినా మొదటగా జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ లో మాట్లాడేది లేదా చివరిగా మాట్లాడేది తమ్ముళ్ళు జాగ్రత్త, అభిమానులు జాగ్రత్త, మీరు జాగ్రత్తగా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని సూచిస్తారు. సో ఆయన ఇలాంటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే భారీ బహిరంగ ప్రదేశాల్లో అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయన్న నేపథ్యంలో కేవలం 3 నుంచి 4,000 మంది మట్టుకు అభిమానులకు నోవటల్ లాంటి ఇన్సైడ్ అంటే లోపల అయితే బాగుంటుంది, సో ఎవరికి ఇబ్బందులు ఉండవు అనే ఉద్దేశంతో చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా అంటూ కూడా ఫ్యాన్స్ అయితే అంటున్నారు. కానీ కేవలం ఇంతమంది హఠాత్తుగా రావడం అనేది ఇది పక్కా ప్లాన్ తోనే జరిగింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబుకి మధ్య సాన్నిహిత్యం లేకపోవడము, అలాగే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుని వైసీపీ వర్సెస్ టీడీపీకి జరిగిన మాటల యుద్ధంలో ఎన్టీఆర్ నోరు విప్పకపోవడం, రీసెంట్ గా గవర్నమెంట్ ఫామ్ అయ్యాక జస్ట్ కేవలం ట్విట్టర్ తోనే సరిపెట్టాడు, కనీసం వాళ్ళని కలవకపోవడం అంటూ కూడా, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా దేవర ప్రీ రిలీజ్ టికెట్లు పెంచుకోవడానికి అయితే ఏపీ గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చింది.
సో ఇంకా దేవర ఈవెంట్ మొదట్లో విజయవాడలో చేస్తామని ఒక ఆలోచన అయితే వచ్చింది. కానీ కేవలం అటు వర్షాల కారణంగా అక్కడ ఉన్న పరిస్థితులు అప్పుడు బాలు. సో ఇలాంటి టైంలో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో పెట్టడం కరెక్ట్ కాదు అంటూ కూడా వాళ్ళు వెనక్కి తగ్గారు. ఒకవేళ విజయవాడలో పెడితే డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తారని ఒక టాక్ అవుతుంది. డెఫినెట్ గా కలిసేవాడు. కానీ ఇప్పుడు అంత అవసరం లేదు, అక్కడ విజయవాడలో పెట్టే పరిస్థితులు బాగాలేవు. సో డెఫినెట్ గా హైదరాబాద్ లోనే బాగుంటుంది. ఎందుకంటే విజయవాడలో వరదలు వచ్చి దాదాపు చాలా నష్టం జరిగింది. సో ఇలాంటి టైంలో అక్కడ పెట్టడం కరెక్ట్ కాదు. సో ఏదేమైనా హైదరాబాద్ లో పెట్టిన ఆలోచన వచ్చింది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా హైదరాబాద్ లో పెట్టడానికి సముఖంగా ఓకే చెప్పారు కాబట్టి ఈ ఈవెంట్ ఇలా జరిగింది. సో ఈవెంట్ కి కన్ఫర్మ్ అయింది. సో మొత్తానికి నిన్న చూసినటువంటి పరిస్థితులు చూస్తే దాదాపు ఇది కేవలం వేరే అభిమానుల లేకపోతే కొంతమంది అల్లరి మూకలు చేసిన పనిగానే కనిపిస్తుంది తప్ప ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ ఎవరు లేరు. అంటే ఉన్నా కూడా అలాంటి పనులు చేయలేదు. అభిమానులు ఉన్నా కూడా బీభత్సానికి సంబంధించి, విధ్వంసాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి వాటిలో పాల్గొనలేదు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. మేము ఫ్యాన్స్ ఎక్కడ చాలా నిబద్ధత ఉన్నాము, నిరాశ చెందామే తప్పగానే నిబద్ధత ఎక్కడ కోల్పోలేదు, చాలా నిబద్ధత ఉన్నాము, ఎక్కడ ఎలాంటి విధ్వంసాలకు మేము పాల్పడలేదు, ఇది కేవలం కొంతమంది టార్గెట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ చేసిన పనే ఇది తప్ప అంటూ కూడా ఉదయం నుంచి ఫ్యాన్స్ పేజీల్లో అవ్వచ్చు, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి పేజీల్లో మీమ్స్ రూపకల్లా కూడా కొన్ని బయటకు వస్తున్నాయి వైశాలి. అంతేకాకుండా అల్లు అర్జున్ టార్గెట్ చేయడం, అల్లు అర్జున్ కూడా జానీ మాస్టర్ ఇష్యూ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో లైంగిక వేధింపుల కేసులో, దాని తర్వాత జానీ మాస్టర్ ని కూడా అల్లు అర్జున్ ఇరికించాడంటూ కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆ అమ్మాయికి జానీ మాస్టర్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో సో ఆ బాధితురాలకు అల్లు అర్జున్ అండగా ఉంటారంటూ కూడా. కానీ కేవలం సినిమా చేసిన నేపథ్యంలో ఎవరికైనా అన్యాయం కానీ ఇబ్బందులు ఒక సెటిల్మెంట్ చేయాల్సిన పరిస్థితులు అల్లు అర్జున్ భరోసాగా ఉన్నాడే తప్ప దీంట్లో ఎవరిని టార్గెట్ చేస్తే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళతో ఉన్న సాన్నిధ్యం వల్ల పర్లేదు నేను మాట్లాడతా, నేను చూసుకుంటున్నాను అనే ధోరణిలో తను ఉన్నాడే తప్ప కేవలం జానీ మాస్టర్ ఇరికించిన సందర్భాలు ఎక్కడ లేవంటూ కూడా అటు బన్నీ ఫ్యాన్స్ కూడా రీకౌంటర్లు ఇస్తూ ట్రోల్స్ చేశారు. సో వీటన్నింటి చూస్తే ఇటు బన్నీ అటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్య అయితే ఈవెంట్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ వస్తాడు. సో అది క్యాన్సల్ కి కారణం కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ లో అల్లు అర్జున్ ఎక్కువ ఉన్నాడు. ఒకవేళ ఫంక్షన్ కి వస్తే పుష్ప 2లో బీభత్సమైనటువంటి బిజీగా ఉన్న అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే గనక అక్కడ ఒక రోజు అవ్వచ్చు, అలాగే తనకున్న స్కెడ్యూల్ పక్కన పెట్టి రెండోది ఏంటంటే అక్కడ ఏం మాట్లాడినా ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతూ మళ్ళీ కాంట్రవర్సీలు అవుతాయి. సో వీటన్నింటి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పటి నుంచి ఇటు అల్లు అర్జున్ కూడా వైసీపీ వాళ్ళకి మద్దతుగా అక్కడికి నంద్యాల వెళ్ళడము, దాని తర్వాత సో వీటన్నిటి పరిణామాలు చూస్తుంటే ఇటు మెగా వర్సెస్ అల్లు అంటూ కూడా కొన్ని రోజులు ట్రోల్స్ జరిగాయి. దాని తర్వాత నాగబాబు ట్విట్టర్ వారుగా ఇదంతా చూస్తుంటే అయితే సో అది కొద్ది కొద్దిగా సతమతమవుతూ ఉన్న టైంలోనే జానీ మాస్టర్ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. సో దాని తర్వాత జానీ మాస్టర్ ఇష్యూను వెయిట్ చేసుకొని కంటిన్యూగా అటు అల్లు అర్జున్ ట్రోల్స్ చేస్తూ నిన్న జరిగినటువంటి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇది దేవర అభిమానులు అంటే జూనియర్ ఎన్టీఆర్ చేసిన అభిమానులు చేసిన పని కాదు, ఖచ్చితంగా దీంట్లో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. దాదాపు తెలియకుండానే ఒక 1000 మందికి పైగా అభిమానులు అంటే చెప్పుకుంటూ కొంతమంది పోకిరి మోకలు అయితే వచ్చారంటూ కూడా ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు వైశాలి. అయితే ఈ ఘటనలన్నీ చూస్తే ఏపీ రాజకీయాలు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా హీరోల చుట్టూ తిరుగుతున్నాయని అనుకోవచ్చా? ప్రస్తుతానికి అయితే కేవలం సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న ట్రోల్స్ తప్ప వైశాలి. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ కూడా ఎప్పుడైతే దేవరా సినిమా రిలీజ్ కి సంబంధించి మార్నింగ్ షోలు అవ్వచ్చు, అదనపు షోలు అవ్వచ్చు, అలాగే మిడ్ నైట్ షోలు అంటే ప్రీమియర్ షోలు అవ్వచ్చు, మిడ్ నైట్ షోలు అవచ్చు. సో వీటితో పాటు టికెట్లు పెంపుకోవడానికి కూడా ఏపీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. దీనికి ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, దాంతో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ సో వీళ్ళందరికీ హృదయపూర్వక థ్యాంక్ యూ చెబుతూ కూడా విష్ చేయడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళ మధ్య బాగుంది. కేవలం కొన్ని ట్రోల్స్, కొంతమంది చేస్తున్న ట్రోల్స్ వల్లే ఈ గందరగోళ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది వైశాలి. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక కూడా, రీసెంట్ గా చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయ్యాక కూడా జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, అలాగే కళ్యాణ్ రామ్ అవ్వచ్చు, వాళ్ళ సోషల్ మీడియా వేదిక ద్వారా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్ కూడా విష్ చేశాడు. కంగ్రాచులేషన్స్ మావయ్య అంటూ కూడా విష్ చేయడం ట్విట్టర్ అయితే చాలా వైరల్ అయింది. సో గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా వీళ్ళ మధ్యలో కమ్యూనికేషన్స్ ఉన్నాయి తప్ప ఎలాంటి గొడవలు కానీ లేవు. ఒకవేళ విజయవాడలో ఈవెంట్ కనుక పెట్టాల్సి వస్తే డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగి చంద్రబాబు నాయుడిని కలిసే ఆలోచన కూడా ఉందన్నాను. కానీ వరదలు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఆంధ్రప్రదేశ్, విజయవాడ అంతా అతలకుతలమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ టైంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. సో ఈ టైంలో కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే హైదరాబాద్ కు మార్చారే తప్ప సో దీంట్లో రాజకీయ కోణం ఎలాంటిది లేదు. అలాగే కేవలం జానీ మాస్టర్ ఇష్యూని బేస్ చేసుకొని కూడా కొంతమంది ట్రోల్స్ అంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ట్రోల్స్ చేస్తూ దీని వెనుక బన్నీ ఉన్నాడంటూ కూడా
అంటే కేవలం బన్నీ టార్గెట్ చేయడానికి ఏంది, కేవలం నాగబాబు చేసిన ట్వీట్ కి వైరల్ అయ్యి అది ఉల్టా బన్నీకి అల్లు అర్జున్ దీని వెనకాల ఉన్నాడు, అల్లు అర్జునే జానీ మాస్టర్ ఇరికించారంటూ కూడా ఇది చేస్తున్నారు. సో కేవలం ఎవరి ఊహాగానాలు వాళ్ళవే తప్ప ఇక్కడ అధికారికంగా గానీ లేకపోతే స్పష్టత గానీ ఏమీ లేని వాటిని ఇది చేస్తూ ట్రోల్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వినోద్.